మనిషి పాపం చేస్తాడని తెలిసినప్పుడు దేవుడు చెట్టెందుకు వేశాడు? ఇది చాలామంది క్రైస్తవుల్లో ఉండే ప్రశ్న. తెలిసినప్పుడు చెట్టెందుకు వేశాడు అని. చాలామంది క్రైస్తవులైతే ఇది దేవుడు మనిషికి పెట్టిన పరీక్ష అని అంటారు. అసలు పరీక్ష ఎందుకు పెడతారు? పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా, గెలుస్తాడా, ఓడిపోతాడా అని తెలుసుకోవడం కోసం పరీక్ష పెడతారు. అసలు మనిషి ఓడిపోతాడని తెలిసిన తర్వాత కూడా దేవుడు పరీక్ష పెట్టడంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఈరోజు మనం చూద్దాం. మత్తయి సువార్త 22:37 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ ప్రభువైన యెహోవాను ప్రేమింపవాలని రాయబడి ఉంది. సంపూర్ణంగా మనిషి దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటున్నాడు దేవుడు. సంపూర్ణమైన ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఉదాహరణకు, భర్త భార్యతో నీవు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి లేదు, మీ అమ్మతో కూడా మాట్లాడడానికి వీల్లేదు, నీ ఫ్రెండ్స్ని కూడా కలవడానికి లేదు, నీవు నన్ను మాత్రమే ప్రేమించాలి అంటే అది ప్రేమ కాదు, బలవంతం. అలా కాకుండా ఆ భర్త తన భార్యకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన తాను ఎక్కడికి వెళ్లకుండా ఇష్టంతో తన భర్త దగ్గర ఉండటమే నిజమైన ప్రేమ. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన నుంచి. అందుకే మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆదాముకు స్వేచ్ఛనిస్తే ఆదాము ఆజ్ఞ అతిక్రమిస్తాడని, పాపం చేస్తాడని కూడా దేవుడికి తెలుసు. అందుకే జగత్తు పునాది వేయబడక ముందే పాపానికి బలిని ఆయన ఆల్రెడీ సిద్ధం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఉదాహరణకి, ఒక తండ్రి తన కుమారునికి మొట్టమొదటిసారి సైకిల్ కొనిచ్చినప్పుడు ఆ కుమారుడు ఆ సైకిల్ నేర్చుకునే సమయంలో కింద పడి దెబ్బలు తగిలించుకుని, ఈ దెబ్బలు తగలటానికి గల కారణం నీవే అని తండ్రిని అంటే, తండ్రికి తెలుసు ఆల్రెడీ సైకిల్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా కింద పడతాడు, దెబ్బలు తగులుతాయని. దెబ్బలు తగిలినా నా కుమారుడు సైకిల్ నేర్చుకుని 10 మందిలో తిరగాలని తండ్రి ఆశ. అలాగే దేవుడు కూడా తన కుమారుడు పడిపోయినా తిరిగి లేచి సంపూర్ణంగా తనను ప్రేమించాలనే దేవుని ఆశ, ఆయన కోరిక. అందుకే దేవుడు ఏదైనా వనంలో చెట్టేశాడు. ఇన్ని తెలిసిన దేవుడు పాపం చేసిన తర్వాత మనిషిని ఎందుకు శిక్షించాడు అంటే, దేవుడికి మనిషి పాపం చేస్తాడని తెలుసు, కానీ పాపం చేయమని మాత్రం చెప్పలేదు. ఆయన చేయొద్దనే చెప్పాడు, ఆదాముతోటి తినవద్దనే చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 32:4 ఆయన ఎప్పుడు కూడా తప్పును ఒప్పుగా ఎంచడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమించినప్పటికీ నీవు తప్పు చేస్తే దాన్ని తప్పనే చెప్తాడు దేవుడు. స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ఆయన నిర్లక్ష్యం చేసి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే ఆయన ఊరుకునే దేవుడు మాత్రం కాదు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో అంతే రోషం గల దేవుడు. ఆయన తీర్పులు అంతే న్యాయంగా ఉంటాయి.